ఏం ఈడ పెట్టినావు పెన్ను నాది యాడ నీళ్ళు తాగేకేనా? తాగేటి తాగులే. ఏం ఎండకి ఆడిపోయింటివి? అట్లా పెయింటి ఏమంత కర్మ నీకు? ఏం లేదు నా వృత్తి ధర్మం అబ్బా చేసుకోవాలి కదా. ఎండక అంటే వాళ్ళు పెళ్ళి ఏమంటారు పిల్లోనికి పిల్లని చూపెట్టడానికి ఏమన్నా ఇంత హీట్ ఉన్నాయి? అదే ఈ వేడికి కూడా నీవే లేకపోతే ఎవరన్నా రాత్రి తాగి పెట్టినప్పుడు నీవేనా? మనదేలే. ఏం ఎండకి ఇంత ఇంత కర్మ నీకు? కడుపు తిప్పాలబ్బా ఏం చేసావు? ఏం కడుపు దండిగా ఉందని ఇంకేంటికి తిప్పలు నీకు? నాకుంటే నా కడుపు తిప్పలు కొంచెం లావు కావాలని నా బాధ ఉంటుంది. నీకు ఆల్రెడీ లావు ఉంది, ఇంకేంటికి నీకు కడుపు తిప్పలు? కడుపు దండిగా ఉంది ఎంత కావాలంతా. శరీరం నడసల కదన్నా. అట్లా చెప్పు. కడుపు తిప్పాలంటే కడుపు దా ఉంది. నా కడుపు వెంబడ ఇంకా 10 కడుపులు ఉన్నవి. అన్ని ఇట్లాంటివేనా? కష్టమన్నా కడుపులు దించాలంటే నేను పని చేయాలి. అంటే అప్పుడు పని చేయాలా? నీకు కొంచెం కడుపు తగ్గియాలా? తగ్గిస్తే వాళ్ళు పెంచాలా? వాళ్ళు పెంచాలా? నువ్వేంద్ర టెక్నిక్ వాడనా? టెక్నిక్ కాదన్నా. ఏం ఇంత ఎండ? అబ్బాబ్బా ఎప్పుడు చూడలేదబ్బా నేను. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఉంది. ఏం పోయిన సంవత్సరం ఎట్లుండే? తక్కువ ఉండే? కొంచెం 43 డిగ్రీల వరకు ఉండే. ఈ సంవత్సరం 45 వరకు వచ్చింది. అబ్బా ఏం చేస్తావన్నా? నేను ఇట్లే వస్తలే. ఇప్పుడు టోపీ పెట్టుకున్నా అంతే, అద్దాలు పెట్టుకున్నా ముఖానికి ఎండ కూడా కొడుతుందనా? ఇప్పుడు ఏమైందంటే ఓజోన్ పొర అని చెప్పేసి గడ మధ్యలో ఉంటది, అది పగిలిపోయింది. ఏంది ఆకాశంలోనా? ఏమన్నా పైన అట్లాంటిది ఒకటి పొర ఉండే. యాడుందనా? ఆ పొర అందరికి కనబడదు. నీకు కనబడిందా? శాస్త్రజ్ఞులు కనబడుతుంది. అంటే నువ్వేమన్నా వచ్చింటివా? జిబ్బు లేదు, గాలికి ఊడిపోయితే అది డైరెక్ట్ సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడుతున్నాయి. ఓహో, అడ్డం వేసి రావాలన్నా ఒక రోజు పోయి? రోజు పోదాంలే. ఎప్పుడు పోతాము? 2 వారాల తర్వాత పోలా. పైకి పోతే అట్లే పోతాము. యాదో ఎడ్డ తలుగుతుంది, కొంచెం తిరుగుతాం కానీ. కాదనా, నేను ఇంకా ప్లాన్ వేసినానన్నా. ఏం ప్లాన్? ఇంట్లో సింక్ ఉంది కదా, నీళ్ళది సంపు. సంపులో కూర్చుండాలని ప్లాన్ వేసినా. ఈ ఎండ తట్టుకోలేకపోతున్నా. తట్టుకోలేదు. ఏం చేస్తాం మళ్ళీ? నాను ఇప్పుడు సింక్ లో పట్టాం కాబట్టి. ఎట్లా నీ పరిస్థితి? ఏం చెప్తావులేనా? ప్రతి అర్ధ గంటకు పోయి నీళ్ళు పోసుకున్నా, నెత్తికి నీళ్ళు పోసుకున్నా రావాలా, లోపల కూర్చోవాలా. ఒక పని చేయి, ఫ్రిడ్జ్ 5 గంటలు అమ్ముతారు కదా, మంచం మీద పరుచుకో. దాని తీసుకోవాలా? పరుపు కాదన్నా, దాని మీద పనుకో. మళ్ళీ పరుపు హీటు అట్లా అంటావా? ఐసు దిండు, ఐసు పలకలు వస్తాయి కదా, ఐసు దిండు చేసుకో, పరుచుకో. నీకు దగ్గర వారం వస్తుంది. వారం వస్తుందా? కింద నీళ్ళు పోతుంటాయి వీటికి. ఆవిడ ఎవరన్నా మనకొచ్చి కింద నీళ్ళ కింద. అంటే సముద్రంలో బీచ్లో అనుకున్నట్టుంటుందా? ఐడియా కాదు. ఎంత చిన్న షెడ్యూల్ మీదనా? నువ్వు వేస్తే బాగుండదు లేనా? అది బాగుండదు. ఎందుకు వచ్చింది మళ్ళీ బంధువులు రారు ఇంటికి? లేదు, నేను అదే ప్లాన్ వేసినా. మళ్ళీ నువ్వు ఎట్లా చూడు, మళ్ళీ నీకైతే కష్టమనా? అందు గురించి ఏం చేస్తుందంటే నేను మజ్జిగ తాగుతున్నా. ఎంత మజ్జిగ తాగినా ఏముంది లేనా? నాకేం నెల అయిందనా పాస్ రాక. నాకు వారం రోజులకైతే ఎక్కువ లోపల బాడీలని ఆవిరైపోతా ఉంది. నువ్వు అంటే పోతున్నావు కదా నువ్వన్నా? లేదా నీళ్ళు తాగుతాం కదా, పాస్ రూపంలో రావడం లేదు. మరి ఇట్లా చెమట రూపం ద్వారా బయటకు వచ్చి ఆవిరైపోతా ఉంది. అంటే పడతా మాయమైపోతా ఉంది. నువ్వన్న అదృష్టం అంటున్నాడు అన్న. పోయేదన్నా చూస్తున్నావు. నాది వారం నెల లేదు, బాత్రూమ్కే పోలేదు. డాక్టర్ ఆడలే. ఏ డాక్టర్ చూపించుకుంటావా? నా మనిషి దగ్గర పోతే కానీ నీళ్ళు తాగంటాడు అతని. అదే తాగుతున్నా పాంట, తాగుతుంటే లేవు, ఉత్త చెమట రూపంలో కింది పోతుందా? అదే బా. ఇప్పుడు మనకి ఎండ నుంచి తప్పించుకోవాలంటే ఫస్ట్ మజ్జిగ తాగాలి, తర్వాత తులసి ఏమంటారు పుదీనా నీళ్ళు తాగాలి, తర్వాత వచ్చేసి కీర దోశలు తినాలి, ఇంకా తర్వాత వచ్చేసి ఎక్కడ పోకుండా ఉండాలి. ఎక్కడ పోకుండా ఉంటే కడుపుకి ఎట్లన్నా? కడుపు తిప్పాలంటే బయటకు పోతే తగులుతుంది వడదెబ్బ. వడదెబ్బ తగులుతుంది. డాక్టర్ పెట్టాలా? అందరూ ఉపవాసంతో ఉండాలా? ఇవి కొత్తిమీరలు అల్లములు తినుకుంటా తప్పదు. అట్లా లేదలేనా? ఇంకొక ఐడియా వేసిన నేను. ఏమని? ఇంట్లో ఒక ప్లాన్ వేసిన. ఇప్పుడు ఈ సినిమాలో కొంచెం ఫారిన్ సినిమాలో దాంట్లో అక్కళ్ళు స్నానం చేస్తుంటాడు, సంపులు ఇట్లా గులాబ్ పూలు వేసుకుని అలా జలక ఐడియా ఏం లేదు. ఒక ప్లాస్టిక్ పైప్ తెచ్చుకునేది, బండ్లు కడిగేది. ఓ పని లేకపోతే అది పెద్ద ఖర్చు కట్టించుకో. దానిలో మీ పిల్లలు అందరు దానిలో సంసారం మొత్తం అన్నం తినొచ్చు, పనుకోవచ్చు ఆడేయంగా. మరి అదే దాన్ని ఎట్లా చేస్తాం? దాన్ని ఏమంటారు? దాన్ని ఏమో అంటారన్నా.
అంత ఈత కొడుతుంటారు. అది స్విమ్మింగ్ పూల్ అది. స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంతా ఇండ్లు లేదులేనా మాది. ఆహా. యాది చిన్న గచ్చి కట్టుకుంటాము. గచ్చి టైపు మన 6 అడుగులంతా గచ్చి కట్టించుకునేదే, నీళ్ళు నింపుకునేది. దాంట్లో హాయిగా పడుకుంటుండేది. ఎట్లుంది ఐడియా? యూట్యూబ్ చూసుకుంటా యూట్యూబ్ దానికి స్టాండ్ రెడీ చేసుకుంటా. ఎట్లా ఉంది మన దగ్గర స్టాండ్? ఆ స్టాండ్ పెట్టి సినిమాలు చూసేది. గంటకొకరు మళ్ళీ హీట్ అవుతుంది బాడీ. వాళ్ళు బాధపడతారు. నువ్వు చేసుకోవట్లా. పెద్ద గచ్చి కావాలన్నావు. పెద్ద ఖర్చు కట్టించుకుంటా. గౌండర్ మాట్లాడి నీకే 2 సంచులు సిమెంట్లు పోతుంది, నాకు 1 సంచే. నేను లావుండా కదా. అవును, కొంచెం పొట్ట తగ్గించుకోనా, హీట్ తగ్గుతుంది. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఏమన్నా ఉందా లేదు మనకు నైటే ఏమి పోదప్ప ఈ ఎండకా? అదేం కాదు కదా నీకు. ఏమవుతుంది తాగితే చల్లగవుతుంది. ఏమో బా, నువ్వు చాలా భయమైన ఏంది. చికెన్ తీసుకుని చెక్కిపోతులే, పోతే వాడు కష్టపడి లోపల కోస్తున్నాడు ఇట్లా. అరే భయ్ ఎందుకు వస్తాం, ఎండకు పెట్టు 10 నిమిషాలు లడక్కంటది అండి. కరెక్టే. వాడు చూసి ఎట్ట పోతుందో నాన్న తీసుకురా కోడి అంటి, ఎండకు పెట్టా ఆగు అంటి. కొంచెంప్పటికి అదే మొబ్బొచ్చి పడా. మళ్ళీ వాడు ఏం చేసి తీసి కోసి పాడేసి తలకాయ తీసుకోబా లోపలికి తీసుకోపోయి ఇంకా అది పీక ఏమన్నా ఏం ఐడియానా నీది? నేను ఆడ పోయి కోసి మిషన్లో వేయాలా, ఎండకు పెట్టే లోపల అంత తోలు అదే లేచిపోయింది అని. కరెక్టే. ఏం చెప్తావులేనా, దానికోసమే ఇంటి పైన పొద్దున నేను చపాతి కాల్చుకుని వస్తే అగ్గి అంటీ లేదన్నా. చపాతి పిండి తీసుకోపోతే ఆడే తిక్కి బండ మీద వేసి చపాతి రెడీ అయిపోయా. తర్వాత ఆమ్లెట్ వేసుకుంటే ఊరికి కోరితే ఆమ్లెట్ అయిపోయా. ఎండనా ఎట్లా బండ మీద వేస్తే చూడు. మీకు ఇంకో విషయం తెలుసా లేదు, మొన్న ఏం జరిగింది తెలుసా? దూరం చనిపోయి ఉంటే ఇట్లా మిట్ట విధానమే తీసుకొని పోతున్నారు. అది ఇంకా ఆడపోయి కాల్సాల్సిన అవసరం లేకుండానే ఈయన పోతే కాలిపా. ఎండ ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ. దానికోసమే పోయిన వాళ్ళు పొద్దున ఎప్పుడు పోతే అప్పుడు పుంచి పడేయాల. అసలు కాలిపా ఖర్చు తగ్గింటాం. ఏమో చూడనా, ఎప్పుడు ఇట్లా ఎండ చూడనా నేను. ఏంది ఎక్కడ కూర్చుంటారా, ఇంకా కారుతుంది. ఏం చేస్తావు పాపము. ఇంక ఆ కాలంలో ఎట్లుండ్రో ఏమో అర్థం కాకుండా. అప్పుడు కాలంలో మాకేం పెద్దగా అనిపించలేదు. అప్పుడు మేము ఇది బాయిలలో ఈతలు పడుతుంటాం కదా, ఉంటాయి కదా బాయిలో మిద్ద మీద నుండి దుంకుతుంటే. అదృష్టం ఉండాలేనా. ఈడి ఆడ బావి ఉందనా సిటీలో? లేదు, బాయిలు లేవు. బోర్లు ఉంటే బోర్లు మూసినారు. ఏదైనా ఉంటే దాన్ని కూడా మూసేసి పాడేస్తారు. ఇంక బావి ముఖం చూడక నేనైతే చూడలేదు లేనా. మేము ఇప్పుడు వేరేలేనా కాలంలో ఉన్నప్పుడు కాలం ఈత కొట్టేవాళ్ళం. బాగుంది మీకు. అప్పుడు దేవుడు అట్లా ఇచ్చినాడు, ఎండ తక్కువ ఇచ్చినాడు, ఎక్కువ ఇచ్చినాడు. 11 గంటల నుంచి 4 గంటల వరకు బాయిల్ని ఈత కొడుతుంటే. అవునా, ఈత కొడితే బలి తింటారంట. అవునా, తింటుంటే అది ఎక్సర్సైజ్ అంటారు. ఎక్సర్సైజ్ దానికోసం అప్పుడు ఇంతలో బిందెలు మోసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు సొమ్ము మోసుకులేకపోతే పెళ్ళికి పోతే ఇప్పుడు అలవాటు అయిపోయిందనా. ఆడే పైపు ఉంటుంది, ఆడే ఇట్లా అనేది. ఇప్పుడు ఏమైపోయింది, సొమ్ము పట్టుకొని ఎక్కడైనా ఊరికి పోతే పల్లెటూరులోకి సొమ్ము పట్టుకోవాలంటే చెయ్యి ఇగ్గుతుంది, బాగా లాగుతుందేమో. ఏమంత అయిపోయింది, బలం తప్పు అయిపోయింది. ఏం చేస్తాం, ఈత లేదు ఒక పక్క, ఈత అనేది ఎక్సర్సైజ్ లేదు. ఏదో పారం కోళ్ళు వచ్చినాయి, అవి తినుకుంటా అవి కుయ్యి అని ఎండకుంటా. అవి ఫస్టే రోగాలు ఉంటాయి. అవి ఆడనే కూర్చుంటావి, ఆడ ఎరుగుతావి, ఆడ గుడ్లు పెడతావి, ఆడనే. అది మనకిన బతకం ఎక్కువ. అవి లేచి తిరగలాడలేవు. మళ్ళీ అట్లాంటి తిని మనం కూడా అట్లా అయిపోతుంది. ఏం చేస్తాలే, సరేలేనా. మళ్ళీ ఈ ఎండ ఎక్కువ ఉంది, ఊరికి అట్లా పెగ్గేసుకొని పోదాం. ఊరికి నీళ్ళు మనమే కదా బాటిల్ తాగు. కాదప్ప ఏం పని, నువ్వు నన్ను ఒకటే తాగంటున్నావు, నువ్వు తాగవా? నీళ్ళు కాదా బాటిల్? లేదా ఒకసారి చూసుకోండి. ఏందన్నా, ఎవరైనా రాత్రి మందు కొట్టి మర్చిపోయినారు, అది తాగమంటుగా కదనా? తాగివా? నీది కాదా అది? వారిని ఎండకి